మీటీవీ న్యూస్ కి స్వాగతం. శ్రావణ మాసం రెండవ శుక్రవారం పురస్కరించుకుని మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది మౌనిక శంకర ముఖ్య అతిథిగా హాజరై వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమార్చన స్థానిక మహిళలతో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం, శిశుమందిర్ ప్రిన్సిపల్ కవిత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దామోదరరావు, ఏలూరు రవి, భూమా మల్లేశో, గోపిశెట్టి అనంతలక్ష్మి, మొమ్మెర్ల లావణ్య తదితరులు పాల్గొన్నారు. తాతల ముత్తాతలు పరువు పోకుండా కాపాడాలి కాబట్టి ఆ శక్తి పెరిగినప్పుడు వాళ్ళకి దిశా నిర్దేశం లేదా కాబట్టి ఆ దిశా నిర్దేశం లేనప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోపం అదంతా ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద ఉంటుంది, ఆటోమేటిక్ గా భర్త మీద ఉంటుంది. కాబట్టి భర్త మీద చూపించారు. మీరు ఏం చేయాలంటే అట్లాంటి పరిస్థితులు చాలా ఎక్కువైంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న మహిళల్ని కూడా మీరు ఒక గుడిని ఏదైనా ఒక గుడిని ఎంచుకోవాలి. ఓకే, మనం ఒక గుడిని భద్రత తీసుకోవాలి. అందరూ ఆ దగ్గరలో ఉన్న గుడిలోకి అందరి దగ్గరలో ఉన్న మహిళలందరూ కూడా వారంలో ఒక రోజు లేదా వరలక్ష్మి శుక్రవారం కానీ లలిత సహస్రనామాలు చేసుకోవడానికన్నా లేదా హనుమాన్ చాలీస చేసుకోవడానికన్నా విష్ణు సహస్రనామాలను చేసుకోవడానికి వారంలో ఒక 2 గంటలు ఒక దగ్గర కలవాలి. కలిసి అక్కడ పిల్లల్ని తీసుకుంటాం. ఇప్పుడు గుడిని కాపాడుకుంటే జరుపుకోదు. పిల్లలకు మనం కాపాడుకోవాల్సిన 3: గుడి, బడి, ఒడి. ఒడి అంటే ఆడపిల్ల, బడి అంటే మన సంస్కృతి సంప్రదాయం పొట్టుండదు, కాటుకుంటదు, కళలో సంస్కృతిని ఇంత స్ట్రాంగ్ గా చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎవరు? హిందూ మగవాళ్ళు కదా, అవునా? కాబట్టి వాళ్ళ పట్ల కూడా మనకు ఒక బాధ్యత. దాన్ని ఏం చెప్తారంటే పితా పుత్ర భ్రాతృశ్చ భర్తారమేవ స్వధర్మం స్వమార్గం ప్రతిప్రేరయంతి. అంటే నా పిత తండ్రి, పుత్ర నా కొడుకు, భ్రాతృ అంటే నా కొడుకు తినోడు, భర్త మనం కట్టుకున్నాడు. వీళ్ళ నలుగురికైనా మనము స్వధర్మం స్వమార్గం నేర్పియాలి. ఎట్లా నేర్పించాలి స్వధర్మం స్వమార్గం అంటే దేశం కోసం అంటే అందరు పోయి ఆర్మీగానే ఉండాల్సిన పర్లేదు. ఆర్మీకి అక్కడికి పోయేంత స్థాయి ఉన్న వాళ్ళంటే వాళ్ళంతా వేరే లెవెల్స్, వాళ్ళంతా ఒక కారణం కోసం పుట్టిన గొప్ప వాళ్ళు. అట్లాంటి వాళ్ళ కన్న తల్లులు మనకంటే చాలా ఉత్తమమైన స్త్రీ జాతి మహిళలు. వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు మనందరం కూడా పాదాలు నమస్కారం చేయాలి. మనం ఇంట్లో సామాన్లు కొనుక్క రావాలంటే సోఫా ఉన్నా, టీవీ అని ఉన్నారంటే వాళ్ళకి నచ్చిదే కొంటారు. అవునా? ఏదైనా డబ్బులు కనెక్షన్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు, కానీ మనకి ఏదైనా చీర కొనివ్వంటే కొనియరు. మనం ఇంట్లో ఏమైనా కావాలి అని అడిగితే చేసి పెట్టారు కదా. ఇట్లా చేస్తారు కదా, చేస్తారా చేయరా? దీన్ని ఏమంటారంటే మాయ అంటారు. మాయ అంటే ఏది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కనిపించేది అంటే మాయ. ఇప్పుడు ఇక్కడ అందరూ మనం ఉన్నామా? కనీసం ఒంటి మీద ఒక 4-5 లక్షల బంగారం వేసుకొని వెళ్తున్నారు. పోనీ ఒక తులం మనం వేసుకున్నామా లేదా? వాళ్ళని వేసుకున్నారా? మనకి ఎన్ని కలర్లు ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్, ఎన్ని రంగులు అన్నీ ఇక్కడ రంగులు కనబడుతున్నాయా? ఇప్పుడు అన్యాయం వాళ్ళకే.